చిత్తూరు జిల్లా పుల్చల మండలంలో పంటలపై ఏనుగుల దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రతిరోజు ఏదో ఒక ప్రాంతంలో పంటలను ఏనుగుల గుంపు ధ్వంసం చేస్తుండటంతో స్థానిక ప్రజలు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. పుల్చల మండలంలోని దేవలంపేట పంచాయతీలో శనివారం రాత్రి వరి, మామిడి చెట్లను ఏనుగుల గుంపు ధ్వంసం చేయడంతో పంటలకు అపార నష్టం వాటిల్లినట్లు వారు వాపోతున్నారు. ముందుగా తూర్పు విభాగం మట్టి ప్రాంతంలోని సూరపచ్చరు నుంచి బయలుదేరిన 9 ఏనుగుల గుంపు దేవలంపేట పంచాయతీ గెండేవారిపల్లి వద్దకు చేరుకున్నాయి. గ్రామంలోని రైతు రవి మామిడి తోటలకు ప్రవేశించి మామిడి చెట్ల కొమ్మలను విరిచేశాయి. అక్కడి నుంచి నాయన్ చెరువు వద్దకు వెళుతూ మార్గంలోని పెద్ద బండ వద్ద కలబందలు తినేశాయి. నాయన్ చెరువు కట్ట కిందకు చేరుకున్న ఏనుగులు రైతులు సుధాకర్, ప్రభాకర్ చెందిన వరి పంటలను తినేసి ఇష్టానుసారంగా తొక్కేశాయి. చిన్ననగిరికి చెందిన రైతు కృష్ణమూర్తికి చెందిన పసుగురసాన్ని తినేసిన అనంతరం దిగువమూర్తి వారిపల్లి వద్దకు చేరుకుని గురుస్వామి మామిడి చెట్ల కొమ్మలను విరిచేశాయి. అక్కడి నుంచి అడవిలోకి తిరుగుముఖం పట్టిన ఏనుగులు మార్గంలోని పలువురు రైతులు మామిడి చెట్ల కొమ్మలను విరుచుకుంటూ అడవిలోకి చేరుకున్నాయి. ఆదివారం పగలంతా ఏనుగుల గుంపు అడవిలోని చాకులోని కోన వద్ద తిష్టవేశాయి. అటవీ సరిహద్దుల్లో ఉన్న దేవలంపేట, పాళ్లెం, కమ్మపల్లి పంచాయతీ ప్రజలు ఏనుగుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, రాత్రి వేళల్లో పొలాల వద్ద బస చేయరాదని మంగళపేట FBO మధు హెచ్చరించారు. ఏవైనా ఏనుగుల జాడ కనిపిస్తే వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని ఈ సందర్భంగా వారు పుల్చల మండలంలోని రైతులకు పలు సూచనలు చేశారు.